చూడండి పిల్లలు, ఇప్పుడు మనం చేసేదైతే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ చాప్టర్ నుంచి 4.1 ఎక్సైజ్లో 4th సమ్ చేస్తున్నాం. ఒకసారి క్వశ్చన్ చూడండి పిల్లలు. 10 స్టూడెంట్స్ 10th క్లాస్ పిల్లలు ఉన్నారు. వాళ్ళైతే ఒక మ్యాథ్స్ క్విజ్లో పార్టిసిపేట్ చేశారు. అయితే అది ఒక కండిషన్. అంటే ఇప్పుడు ఏంటి, బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, అందులో మొత్తం టోటల్ ఎంత 10 మెంబర్స్. అండ్ ఆల్సో సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ కంటే 4 more than girls అంట. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ టుక్ పార్ట్ ఇన్ ద క్విజ్లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఫస్ట్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ని ఎక్స్ అనుకుందాం, బాయ్స్ని వై అనుకుందాం. గివ్ దట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, పార్టిసిపేట్ స్టూడెంట్స్ ఇన్ క్విజ్ ఎంతమంది 10 మెంబర్స్ కదా. సో x + y = 10. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ చూడండి, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ ఫోర్ మోర్ దెన్. ఇక్కడ చూడండి పిల్లలు, 4 more than ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే ఇది ఏమవుతుంది, y = x + 4 అంటే x - y + 4 = 0. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు నేను ఈక్వేషన్ 1, 2ని యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ నాకు +y ఉంది, ఇక్కడ -y ఉంది. రెండు యాడ్ చేస్తే ప్లస్ నెగిటివ్ క్యాన్సిల్ అయిపోతుంది. అదే నేను నెగిటివ్ చేశాను అనుకో, సైన్స్ మారిపోతాయి కదా, అందువల్ల నేను ప్లస్ చేస్తున్నాను. ఈక్వేషన్ 1ని 2ని ప్లస్ చేస్తే x + y - 10 = 0, x - y + 4 = 0, 2x - 6 = 0, 2x = 6, x = 3. సో గర్ల్స్ ఎంతమంది పిల్లలు చెప్పండి, 3. సో నెక్స్ట్ ఏంటి, ఎక్స్ వాల్యూని ఈక్వేషన్ 1లో 2లో మనం ఎందులో అన్నా సరే రాసుకోవచ్చు. చూడండి, అప్పుడు నేను ఎక్స్ వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేశాను. x + y - 10 = 0, 3 + y - 10 = 0, y - 7 = 0, y = 7. ఇదే సమ్మని కొంతమంది వేరేలా చెప్తున్నారు. ఒకసారి మనకి ఇచ్చిన క్వశ్చన్లో 2 ఈక్వేషన్స్ని ఇది సాటిస్ఫై చేయాలి. చూడండి, 3 + 7 = 10, ఇది ఫస్ట్ది సరిపోయింది. తర్వాత y = x + 4, ఇది కదా. వైని 3 అనుకున్నాం అనుకో, సపోజ్ కొంతమంది ఎక్స్ ఉంది, గర్ల్స్ 7, బాయ్స్ 3 అని చెప్తున్నారు ఈ సమ్మని. అయితే ఇక్కడ మనం బాయ్స్ని 3 అనుకున్నాం అనుకో, ఏమవుతుంది మనకి 3 = ఇది 7 కదా, 7 + 4. ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందా, అవ్వట్లేదు. అదే ఇది మనకి 7 అనుకో, 7 = x అంటే 3 + 4. ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది కదా. ఇక్కడ చూడండి, ఇది కరెక్ట్ ఆన్సర్. గర్ల్స్ 3, బాయ్స్ 4. ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు పిల్లలు, సరిగ్గా అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఒకసారి క్వశ్చన్ చూడండి పిల్లలు. 5th వన్ అనమాట. 5 పెన్సిల్స్ అండ్ 7 పెన్స్. ఇప్పుడు సపోజ్ ఎవరో నువ్వు నీ ఫ్రెండ్ ఉన్నారు, నువ్వు సునీలు, మీ ఫ్రెండ్ అనిలు, మీ ఇద్దరు షాప్కి వెళ్ళారు. నువ్వేం చేసావు, 5 పెన్సిల్స్ 7 పెన్స్ కొన్నావు. నువ్వు 50 రూపీస్ అనేది షాప్ అతనికి పే చేసావు. అండ్ అలానే మీ ఫ్రెండ్ ఎవరో 7 పెన్సిల్స్ 5 పెన్స్ కొన్నారు, అతను 46 రూపీస్ పే చేశాడు. ఇప్పుడు పెన్సిల్ కాస్ట్ ఎంత, పెన్ కాస్ట్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు లెట్ 1 పెన్సిల్ కాస్ట్ = x అనుకుందాం. పెన్సిల్ x రూపీస్ ఎంత, x రూపీస్. అయితే పెన్ y రూపీస్ అవుతుంది. రైట్, అర్థమైందా పిల్లలు. అయితే ఫ్రమ్ గివెన్ డేటా మనకి ఏమి ఇచ్చారు, ఫస్ట్ నువ్వేం కొన్నావు, 5 పెన్సిల్స్ కదా, 5x + 7 పెన్నులు కొన్నావు కదా, 5x + 7y = 50. మీ ఫ్రెండ్ ఏం చేశాడు, అనిల్ అన్న అబ్బాయి 7x + 5y = 46 రూపీస్. అయితే ఈక్వేషన్ 1, 2 అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎక్స్ కోఎఫిషియంట్ ఏముందో చూడండి పిల్లలు, ఇక్కడ 5, y కోఎఫిషియంట్ ఏముంది, 7 ఉంది. సో క్రాస్ మల్టిప్లికేషన్, 5తో ఈక్వేషన్ 2ని మొత్తాన్ని మల్టిప్లై చేయండి, 7తో ఈక్వేషన్ 1 మొత్తాన్ని మల్టిప్లై చేయండి. మొత్తాన్ని అంటే కాన్స్టెంట్స్ని కూడా చేయాలి పిల్లలు. చూడండి, ఈక్వేషన్ 1 × 7, ఈక్వేషన్ 2 × 5. చూడండి, 7 5s are 35, 7 7s are 49, 7 50s are 350. ఓకే, నెక్స్ట్ 5 7s are 35, 5 5s are 25, 5 46s are 230. ఇప్పుడు ఈక్వేషన్ని మనం సబ్ట్రాక్షన్ చేద్దాం. సైన్లు మార్చాలి కదా, మైనస్ మైనస్ మైనస్, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 24y = 120, y = 120/24, y = 5. ఇప్పుడు ఏదో ఒకటి ఎక్స్ కానీ వై కానీ ఏదో ఒక వాల్యూ రాగానే మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఆ వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1 or 2లో రాసేయాలి. 1లో రాసిన 2లో రాసిన సేమ్ వాల్యూ వస్తుంది పిల్లలు. ఇది ఒకసారి చూసుకోండి మీరు. 5x + 7 ఇంటూ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ ఎంత, 5 కదా, = 50. 5x + 35 = 50, 5x = 50, x = 3. ఇక్కడ ఏంటి, x3 అనేది ఏంటి, పెన్సిల్ కాస్ట్ ఎంత, 3 రూపీస్. పెన్ కాస్ట్ ఎంత,
5 రూపీస్. ఇది ఒకసారి నేను ఈక్వేషన్ 2లో రాస్తాను చూడండి. ఎందులో రాసినా సేమ్ వాల్యూ అయితే వస్తుంది. ఈక్వేషన్ 2 ఏంటి? ఓకే, 7x + 5y = 46. మనకి ఇక్కడ y వాల్యూ కదా వచ్చింది. 7x + 5 5s are = 46. 7x + 25 = 46. 7x = 46 - 25. 7x = 21. x = 21/7. x = 3. చూసారా, ఈక్వేషన్ 1లో రాసినా 2లో రాసినా మనకి సేమ్ వాల్యూ అయితే వస్తుంది. అదేంటి మాకు స్కూల్లో ఈక్వేషన్ 2లో రాసాం మేము, మీరు 1లో రాసారు మేడం అని ఎవ్వరూ కన్ఫ్యూజ్ అవ్వద్దు. 1లో రాసినా 2లో రాసినా సేమ్ ఆన్సర్ అయితే వస్తుంది. మనం కొంచెం జాగ్రత్తగా మనం చేయాల్సిందల్లా ఈ చాప్టర్ మొత్తంలోని ఏంటంటే, మనకి క్వశ్చన్లో ఇచ్చిన హింట్ ప్రకారం మనకి క్వశ్చన్లో ఇచ్చారు చూడండి, 7 పెన్సిల్స్ 5 పెన్స్ అనేది మీ ఫ్రెండ్ బై చేశాడు. నువ్వేం బై చేసావు? 5 పెన్సిల్స్ 7 పెన్స్ నువ్వు బై చేసావు. అవి జాగ్రత్తగా మనం ఈక్వేషన్ ఫామ్లో రాసుకోగలిగితే మనం ఈ చాప్టర్ నుంచి ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు పిల్లలు. ఓకే పిల్లలు, ఇలానే మనం నెక్స్ట్ క్లాస్లో మరిన్ని సమ్స్ అయితే చేసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చింది, మీకు హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.